Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 362 points down 72,470 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 92 పాయింట్స్ డౌన్ 22,005 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్స్ డౌన్ 46,600 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ప్రీ మార్కెట్ ఓపెనింగ్ లో మార్కెట్ ఒక ఫాల్ ని చూసి ఆల్మోస్ట్ నిఫ్టీ నాకు తెలిసి 200 పాయింట్స్ దగ్గరగా కూడా నెగిటివ్ లో చూపించి ఆల్మోస్ట్ 150-140 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో సెటిల్ అయింది. అక్కడి నుంచి సుమారుగా 21,940 లెవెల్స్ అరౌండ్ దగ్గర నుంచి 130-140 పాయింట్స్ దగ్గరగా ఫస్ట్ 10 మినిట్స్ లోనే మార్కెట్ రికవర్ అవుతూ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైతే మనకి 22,070 అరౌండ్ ఇంట్రాడే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిందో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే కన్సాలిడేషన్ రిజెక్షన్ ఫైనలీ ఇన్ ద సెకండ్ హాఫ్ రిజెక్షన్ డౌన్ సైడ్ కి వస్తూ నియర్ టు 22,000 మార్క్ అరౌండ్ ఇవాళ మార్కెట్ సెటిల్ అయింది. నిఫ్టీ ఎందుకు ఇంతలా పడింది, ఏదైనా ప్రధాన కారణాలు ఉన్నాయా? మీరే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇవే ఆల్మోస్ట్ ఒక 48 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసేసాయి, 48-49 పాయింట్స్ దగ్గరగా. బట్ ఇవాళ సర్ప్రైజింగ్ గా మీ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ లో ఉంటే దానికి ప్రధాన కారణం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. మిడ్ క్యాప్స్ అయితే ఏకంగా 1% దగ్గరగా పెరిగింది ఇండెక్స్, అండ్ స్మాల్ క్యాప్ 0.4% పెరుగుతుండడం. ఓకే, మార్కెట్ ని మనం టూ మచ్ నెగిటివ్ గా చూడాల్సిన నీడ్ లేదు, బికాస్ బ్రాడర్ స్పేస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ పాజిటివ్ లో ఉంది కాబట్టి అనేలా ఒక చిన్న హోప్ నైతే క్రియేట్ చేస్తుంది. బట్ విక్స్ ని గమనించారా, ఆప్షన్ సెల్లర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ ఇది ఫీల్ అయి ఉండాలి. ఆల్మోస్ట్ 5% దగ్గరగా విక్స్ పెరిగింది, ఇక్కడ ఏం రియాక్షన్ లేదు కదా, బట్ 5% దగ్గరగా విక్స్ పెరగడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఫ్రైడే మనకి జరగబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్, దాని డేట్స్ రిలేటెడ్ గా మనకి అప్డేట్స్ వస్తూ ఉండడం, గ్లోబల్ గా దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా పెరుగుతుండడం, ఆప్షన్ ప్రీమియమ్స్ పైన ఇంపాక్ట్ కనిపిస్తూ వోల్టాలిటీ కూడా కమింగ్ డేస్ లో ఉంటుందని మార్కెట్ భావిస్తూ ఈ ఫ్రైడే జరగబోతున్న 2 ఈవెంట్స్ పరంగా మార్కెట్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ దానికి ముందు ఈ రీసెంట్ ఫ్రైడే చేసిన వీడియో థంబ్నెయిల్ ని మీరు గమనించా అండ్ ఈవెన్ లోపల కంటెంట్ ని గమనించిన, ఇక్కడ నుంచి మార్కెట్ తో జాగ్రత్త అని చెప్పింది ట్రేడర్స్ ని ఉద్దేశించి. ఈవెన్ ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ గురించి కాదు నేను మెన్షన్ చేస్తున్నది, ట్రేడర్స్ రిలేటెడ్ గానీ వాళ్ళకి కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ టువర్డ్స్ 21,700 ఆర్ 750 దగ్గరకు వస్తున్నప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ మార్కెట్ లో కనిపించి నియర్ టు 22,200 వరకు మార్కెట్ ర్యాలీ అయ్యాక వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాం. ఈవెన్ గ్యాప్ అప్ అవుతున్నా టువర్డ్స్ 22,250 మార్కెట్ వస్తున్నా కాషియస్ గా ఉండండి. మార్కెట్ లో అగైన్ టువర్డ్స్ 22,000 పుల్ బ్యాక్ ఉండొచ్చు. కాబట్టే మనం రీసెంట్ డేస్ లో అటు పెరుగుతుందనే అనుకోవట్లేదు, తగ్గుతుంది అనుకోవట్లేదు. ఒక రేంజ్ 22,300 అప్ సైడ్, 21,700 డౌన్ సైడ్, ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తుందని అనుకున్నా. ఇప్పటి వరకు అయితే మనం అనుకున్న దగ్గర నుంచి రేంజ్ అయితే స్టిల్ ఇంకా బ్రేక్ అవ్వట్లేదు. బట్ ఎవరైనా బేరిష్ గా మార్కెట్ లో చూస్తూ సరే 21,700 ఆ 750 ఉంది కదా డౌన్ సైడ్, అక్కడ వరకు వెళ్ళిపోతుందిలే మార్కెట్ అని ఈజీగా మార్కెట్ ని ఫాల్ ని ఈవెన్ 21,700 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 21,930 ఈ జోన్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుండాలి. సపోర్ట్స్ గాను రెసిస్టెన్స్ గాను చాలా సందర్భాల్లో మీకు ఆ జోన్ ఒక కీ రోల్ ప్లే చేసింది. ఈ జోన్ బ్రేక్ అయి డౌన్ సైడ్ సస్టైన్ అవ్వకుండా 700 కూడా అంత ఈజీ కాదు మార్కెట్ లో. పర్సనల్లీ నా వ్యూ రీసెంట్ టైమ్స్ నుంచి చెప్తున్నదే రేంజ్ బౌండ్నెస్ లో ఉంటుంది. ఆ రేంజ్ బౌండ్నెస్ లో టువర్డ్స్ 21,950 అండ్ 21,750 మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సపోర్ట్స్ గా యాక్ట్ అయ్యి మార్కెట్ ఆ లెవెల్స్ కి బిలో వెళ్ళదనేది నా పర్సనల్ ఒపీనియన్. మీన్స్ మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుందని అయితే నాకు గ్లోబల్ గా ఉంటున్న ఏ డేటా పాయింట్స్ కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ మీరు యుఎస్ మార్కెట్స్, యూకే అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఏ మార్కెట్స్ ని తీసుకున్నా అవేమంత స్ట్రాంగ్ గా ఫాలో అయిపోవట్లేదు. అండ్ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగిన తర్వాత రీసెంట్ ఫ్రైడే అండ్ మండే కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. బాండ్ ఈల్డ్స్ కొంత పెరిగాయి, క్రూడ్ ఆయిల్ కొంత పెరిగింది. ఎస్, దాని కారణంగా గిఫ్ట్ నిఫ్టీ మనకి నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ కొంత డౌన్ సైడ్ ఉండొచ్చేమో. బట్ టెక్నికలీ స్పీకింగ్ మార్కెట్ లో వీక్నెస్ మేజర్ గా కనిపించట్లేదు. కాబట్టి చెప్తున్నాను, బేరిష్ గా మార్కెట్ ని చూస్తున్న వాళ్ళు 950 దగ్గరకు వస్తున్నప్పుడు అండ్ 750 దగ్గరకు వస్తున్నప్పుడు మీరు అలర్ట్ గా లేరంటే ఇలాంటి స్ట్రాంగ్ రివర్సల్స్ ని మార్కెట్ లో చూసే ఒక స్కోప్ ఉంటుంది. లేదు నాకు మార్కెట్ బాగా పడిపోతుంది అనిపిస్తుంది, 21,500, 21,19,000 ఇలాంటి మార్క్స్ మీ మైండ్ లో ఉంటే ఫస్ట్ అయితే మార్కెట్ ని 21,750 బిలో క్లోజ్ అవ్వనివ్వండి, తర్వాత డిస్కస్ చేద్దాం ఆ లెవెల్స్. టిల్ మార్కెట్ ఈ 21,750 అబోనే కనిపిస్తున్నప్పుడు మార్కెట్ వీక్ గా ఉందనైతే బిగ్ పోర్షన్స్ లో మార్కెట్ ని నెగిటివ్ గా కూడా చూడొద్దు. బికాస్ ఈ 1-2 డేస్ ఫాల్ తో ఏమైపోతుందంటే మార్కెట్ లో ఒక హెవీ వీక్నెస్ ఉందేమో, ఇక్కడ నుంచి బాగా పడిపోతుందేమో అనుకుంటారు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇంకా స్టిల్ యాక్టివిటీ, స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది. అండ్ టువర్డ్స్ 21,950 రీసెంట్ టైమ్స్ లో మీకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కనిపించింది. ఆ లెవెల్ బిలో మేబీ టువర్డ్స్ సెల్లింగ్ 21,750, 700 వరకు కనిపించొచ్చేమో. బట్ ఆ లెవెల్ బిలో మార్కెట్ ని క్లోజ్ చేయించగలుగుతుంటేనే బేర్స్ ఒక స్ట్రెంత్ మార్కెట్ లో ఎక్కువ ఉందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, మోస్ట్ ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ లో ఉండవు, నాకు తెలిసి పాజిటివ్ లోనే ఉంటాయి. కాబట్టి ఈ రోజు మనం టెన్షన్ తీసుకొని మార్కెట్ పడిపోతుందా అని ఫియర్ కి లోన్ అవ్వాల్సిన డే అయితే కాదు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హెవీ ఫాల్ తర్వాత స్టెబిలిటీ కనిపిస్తూ ఉండడం పోర్ట్ఫోలియోలో స్టిల్ ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి కొంత ఊరటనైతే ఇస్తుంది అని చెప్పాను
చెప్పాను కదా ఫ్రైడే ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయనేది. ఫ్రైడే యుఎస్ కి సంబంధించిన పీసీఈ డేటా వస్తుంది, పర్సనల్ కన్సంప్షన్ పరంగా ఎటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఉందని. ఇది యాక్చువల్లీ లాస్ట్ మంత్ చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయింది మనకి, బట్ ఈసారి అంత ఇంపార్టెంట్ డేటా పాయింట్ కాకపోవచ్చు. బికాస్ ఫెడ్ వాళ్ళు ఎలాగో మన లాంగ్ జర్నీలో రోడ్ లో బంప్స్ వస్తూ ఉంటాయి, అడపా మనకి ఇబ్బందులు క్రియేట్ అవుతుంటాయి. దాన్ని బట్టి మనం మన డెసిషన్స్ ని మార్చుకోవాల్సిన నీడ్ లేదు. 3 రేట్ కట్స్ చేసేస్తామని స్టేట్మెంట్స్ చేశారు కాబట్టి డెఫినెట్లీ అది మార్కెట్స్ అయితే డైజెస్ట్ చేసుకుంటది. యూఎస్పీసీ డేటా ఏ మాత్రం నెగిటివ్ గా ఉన్నా. బట్ ఇక్కడ మార్కెట్ రిలేటెడ్ గా సర్ప్రైజ్ ఫ్యాక్టర్ గా ప్లే చేయబోయేదైతే అదే ఫ్రైడే రోజు యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలో జరగబోతున్న ఫెడ్ కాన్ఫరెన్స్ లో స్పీచ్ నైతే ఇవ్వనున్నారు. యూజువల్ గా 100 టైమ్స్ ఈ స్పీచ్లు ఉంటాయని నేను చూసిన 100 టైమ్స్ విన్న 100 టైమ్స్ 95 టైమ్స్ దగ్గరగా ఎటువంటి అప్డేట్ ఉండదు. ఇన్ఫాక్ట్ దాంట్లో ఏ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గాను డిస్కషన్స్ ఉండదు, అదేదో నార్మల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇంకక్కడితో అయిపోతుంది. బట్ ఆ 5 టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం ఆ రోజు డెడికేటెడ్ వీడియో చేయాల్సి వచ్చింది మార్కెట్ క్లోజింగ్ పాయింట్ లో. ఆ రోజు ఏం చేశారంటే ఇంట్రెస్టింగ్ గా మార్కెట్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేలా చాలా బిగ్ స్టేట్మెంట్ చేశారు. అప్పటి నుంచి నేను ఇలాంటి ఏదైనా పర్టికులర్ గా అవుట్ ఆఫ్ ఫెడ్ ఈవెంట్స్ జరుగుతున్నా, ఫెడ్ మీటింగ్స్ కి కాకుండా ఫెడ్ చైర్మన్ స్పీచ్లు ఉంటున్నా వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఛానల్లో చెప్తున్నాను. మేబీ ప్రాబబుల్లీ ఈ రీజన్స్ తో కూడా మన ఇండియా విక్స్ కూడా పెరుగుండొచ్చు. ఫ్రైడే ఒక ఈవెంట్ ఉంది కాబట్టి. అండ్ రీసెంట్ ఫ్రైడే యాక్సెంచర్ రిలేటెడ్ గా వస్తున్న స్ట్రాంగ్ నెగిటివ్ తో మన ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. అండ్ 2.3% దగ్గరగా ఇండెక్స్ లెవెల్లోనే ఐటీ స్టాక్స్ పడ్డాయి. అండ్ స్టాక్ బేసెస్ తో కూడా చాలా పర్సెంట్ స్టాక్స్ మనకు ఫాలో అయ్యాయి కదా. బట్ ఇవాళ ఐటీ స్టాక్స్ లో ప్రిడామినెంట్లీ స్ట్రాంగ్ సెల్లింగ్ ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ 0.6% దగ్గరగా మెయిన్ ఇండెక్స్ లైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఎలా పడ్డాయో అలానే పడుతూ ఉండడం. ఐటీ స్టాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బిగ్ వోల్టాలిటీ కొంత స్టేబుల్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ మార్చ్ 20 ఆ పాయింట్ కి మీరు చూస్తే స్ట్రాంగ్ గా షార్ట్స్ ని క్రియేట్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 68% దగ్గరగా షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 95,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ప్రెసెంట్ ఆ షార్ట్ పొజిషన్స్ ని 65% కి, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చూస్తున్న లాస్ట్ 22nd కి సంబంధించిన మార్చ్ డేటా ప్రకారం చూస్తే అది ఆల్మోస్ట్ 72,000 కాంట్రాక్ట్స్ కి తగ్గించుకుంటూ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో షార్ట్స్ కొంత కవర్ అయ్యాయి, దాంతోనే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం కదా. స్టిల్ ఇంకా 65% దగ్గరగా షార్ట్స్ ఉంటుండడం బేర్స్ తో కంపేర్ చేస్తే బుల్స్ కి షార్ట్ కవరింగ్ ఉండొచ్చు కదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఆర్ ఒక పాజిటివ్ హోప్ ని బుల్స్ దగ్గర ఉంచుతూ ఉంది. అండ్ ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇది చెప్పాలి. యూజువల్ గా మంత్లీ ఎక్స్పైరీస్ థర్స్డే ఉంటూ ఉంటాయి, మీకు మంత్ ఎండ్ లో ఉంటుంటాయి థర్స్డేనా, కానీ ఇది రీసెంట్ టైమ్స్ లో చేంజ్ చేశారు. ఇక్కడ నుంచి మంత్లీ ఎక్స్పైరీస్ కూడా ఈసారి నుంచి వెనస్డే ఉంటాయి కాబట్టి ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు గమనించాలి. ఎక్స్పైరీస్ థర్స్డే నుంచి వెనస్డే షిఫ్ట్ అయ్యాయని. ఇంకొకసారి ఈ లెవెల్స్ రిలేటెడ్ గా ఫైనల్ క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఫర్ ద ట్రేడర్స్. ఎవరైనా మార్కెట్ ని బులిష్ గా చూస్తూ ఉంటే టువర్డ్స్ 22,250 దగ్గరికి వస్తున్నప్పుడు అలర్ట్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ 250 అనే కాదు 200 కి నియర్ గా వస్తున్నప్పుడే కాషియస్ గా ఉండాలి. బికాస్ లిటరలీ 22,150 నుంచి 22,230 వరకు చాలా టైమ్స్ మార్కెట్ మల్టిపుల్ లెవెల్స్ దగ్గర ఫాల్ అయింది నాకుంటున్న మెమరీ ప్రకారం. సో 22,200 దగ్గరకు వచ్చిందంటేనే మార్కెట్ కొంత స్టాప్ లాస్ దగ్గర తెచ్చుకోవడం, సడన్ రివర్సల్స్ వస్తున్నా ట్రాప్ అవ్వకుండా ఉండే ప్రయత్నం బుల్స్ చేయాలి. అండ్ బేర్స్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 950 దగ్గరికి వచ్చిందంటే మాత్రం ఇంట్రాడే బేసిస్ లో అది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, పర్టికులర్ గా 30 పాయింట్ రీచ్. ఈ రేంజ్ బ్రేక్ అయితేనే టువర్డ్స్ 21,750 వరకు మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అరైజ్ అవ్వచ్చు. ఆ రేంజ్ బ్రేక్ అవ్వకుండా ఆ పాయింట్ లో బేరిష్ గా థింక్ చేస్తున్న వాళ్ళు అన్నెసరీగా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తూ 750 దగ్గరకు వస్తుంటే మాత్రం పర్సనలీ నేనైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ గా చూస్తాను. ఈ లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేయదనేది నా ఓన్ ఒపీనియన్. ఇది రాంగ్ అవ్వచ్చు, మార్కెట్ బ్రేక్ చేయొచ్చు, వాట్ ఎవర్, నాకు తెలియదు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అది బ్రేక్ అవ్వదని. ఒకవేళ నేను రాంగ్ గా ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి సస్టైన్ అవ్వగలుగుతుంటే టువర్డ్స్ 21,450 నెక్స్ట్ 300 పాయింట్స్ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కి డోర్స్ ఓపెన్ అవుతున్నట్టు. కాబట్టి ట్రేడర్స్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో బులిష్ గా కాదు, బేరిష్ గా కాదు, టాప్ సైడ్ 21,300 బికాస్ 21,200 to 250 ఇన్ బిట్వీన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే 300 వరకు వెళ్లే ఛాన్స్ ఉండదు కదా అని ఒక 50 పాయింట్స్ అటు ఎడ్జ్ పెడుతూ డౌన్ సైడ్ 21,750 to 700 లో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ 700 ని చూస్తూ 21,300 అప్ సైడ్, 21,700 డౌన్ సైడ్ ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా చూస్తున్నానని మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పైన 250 బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయినా, డౌన్ సైడ్ 750 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయినా మార్కెట్ లో ఒక డైరెక్షనల్ మూవ్, ఈజీ 300 పాయింట్స్ డైరెక్షనల్ మూవ్ ఆఫ్టర్ సస్టైనింగ్ అబోవ్ కానీ బిలో కానీ జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అప్పటి వరకు నేనైతే ఈ రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోస్ ని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక నుంచి కొన్ని వారాల క్రితం రెడ్ సీ క్రైసిస్ రిలేటెడ్ గా కొంత టాపిక్ ని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మెజారిటీ ఆఫ్ షిప్మెంట్స్ అన్ని మనకు ఆ రూట్ లో వెళ్తూ ఉంటాయి. అండ్ గ్లోబల్ గా పనామా కెనాల్, సూయజ్ కెనాల్ రిలేటెడ్ గా ఎటువంటి ట్రేడ్ సప్లై ఉంటుంది అండ్ అక్కడ షిప్మెంట్స్ ఇంపాక్ట్ అయితే ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ ట్రేడ్ సప్లై మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందని ఇక నుంచి కొద్ది
కొద్ది వారాల క్రితం చేసిన వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రెడ్ సీ క్రైసిస్ రిలేటెడ్ గా అలర్ట్ అని చెప్తూ కొన్ని సెక్టార్స్ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మనం వాటిని అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి కొన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని కాషన్ చేస్తూ రీసెంట్ వీకెండ్ లో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చెప్తున్నది రెడ్ సీ రిలేటెడ్ గా ఉంటున్న క్రైసిస్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆ రూట్ ద్వారా వెళ్తున్నవి, రెడ్ సీ ద్వారా వెళ్తున్నవి అయితే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్, ఆటో అండ్ ఆటో యాక్సెసరీస్, కెమికల్స్, టెక్స్టైల్స్, ఐరన్ అండ్ స్టీల్ ఈ సెక్టార్స్ కి సంబంధించిన ఎక్కువ ప్రొడక్ట్స్ అది కూడా పర్టికులర్ గా యూరోప్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నవి రెడ్ సీ ద్వారా ఉంటున్న ఇష్యూ ద్వారా ఇంపాక్ట్ అవుతాయని. బికాస్ అక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ట్రావెల్ టైం పెరుగుతుంది. అంతకుముందు అనుకుందాం ఒక 1 month or 1.5 month లో వెళ్లే గూడ్స్ ఇప్పుడు 2 months or 2.5 month వెళ్ళాయి అనుకోండి, కాస్ట్ ఆఫ్ డిలే పడుతుంది కంపెనీకి. అండ్ ఇంత టైం పెరగడం వల్ల అండ్ అక్కడ ఉంటున్న అన్సర్టనిటీస్ వల్ల కూడా ఏదైనా దాడులు జరుగుతాయని ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కాస్ట్ ని పెంచేస్తారు. అవి కూడా కంపెనీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంత టైం ఇంకా ఎక్కువ టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లోడ్ ని క్యారీ చేసిన బిగ్ షిప్స్ కూడా వాళ్ళ ప్రైజెస్ ని పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆటో యాక్సెసరీస్, కెమికల్స్, టెక్స్టైల్స్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్ పై అధికంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనేలా గవర్నమెంట్ వాళ్ళు చెప్తూ ఉండడం. ఇఫ్ ఇన్ కేస్ ఇందాక మనం మాట్లాడుకున్న సెక్టార్స్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో మీరు ఏదైనా పర్టికులర్ సెక్టార్ రిలేటెడ్ గా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక్కసారి వాళ్ళ బిజినెస్ లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, యుఎస్ ఆర్ ఇతర కంట్రీస్ కా, ఆర్ ఎక్కువగా వాళ్ళ డిపెండెన్సీ యూరోప్ మీద ఉందా, ఒకవేళ యూరోప్ మీద ఉందనుకోండి ఇదేం బిగ్ నెగిటివ్ కాదు, లైక్ లాంగ్ టర్మ్ లో డెసిషన్ మనం నెగిటివ్ గా తీసుకొని బయటకు వచ్చేసే లాంటిది కాదు. బట్ బీ ప్రిపేర్ నెక్స్ట్ 2-3 quarters వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యి రిజల్ట్స్ నెగిటివ్ గా ఉండొచ్చు. మేబీ మీకు అది లాంగ్ టర్మ్ లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకున్న కంపెనీ అనుకోండి, దెన్ బీ ప్రిపేర్ టు యాడ్ ఆన్ ద లోయర్ లెవెల్స్. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ వీక్ గా ఉంటున్నప్పుడు దాన్ని మీరు లోయర్ లెవెల్ లో యాడ్ చేసుకోవడానికి రెడ్ సీ క్రైసిస్ నేనైతే ఇది చాలా టెంపరీ ఇష్యూ, పర్మనెంట్ గా ఉండిపోయే ఇష్యూ అయితే కాదు. గాజా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇష్యూకి ప్రతిచర్యగా వాళ్ళు ఇక్కడ నుంచి కొంత ఇంపాక్ట్ చేద్దాం, ట్రేడ్ సప్లై ఇంపాక్ట్ చేద్దాం, పెద్ద పెద్ద దేశాలు వెనక్కి తగ్గుతాయి, యుఎస్ యూకే వీళ్ళందరూ కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తారని అలాంటి చర్యలు చేస్తున్నారు, అక్కడ ఉంటున్న కార్గోని కొంత ఇంపాక్ట్ చేస్తున్నారు. బట్ విత్ ద టైం అది రిజాల్వ్ అవుతుంది కాబట్టి అది లాంగ్ టర్మ్ లో ఉండిపోయే ఇష్యూ కాదు. కాబట్టి ఒకవేళ మీరు ఈ సెక్టార్స్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ప్రిపేర్డ్ గా ఉండడానికి ఫస్ట్ వాళ్ళ బిజినెస్ ని చెక్ చేసి యూరోప్ కి ఏదైనా మెజారిటీ ఆఫ్ షిప్మెంట్స్ వెళ్తున్నాయా, ఒకవేళ వెళ్తుంటే దెన్ ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఆ బిజినెస్ ఇంపాక్ట్ అవడానికి పర్టికులర్ గా యూరోప్ కు వెళ్తున్నవి అయితే ఆల్మోస్ట్ 80% త్రూ రెడ్ సీ ద్వారానే వెళ్తున్నాయి. కాబట్టి ఆ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యి నెంబర్స్ అండ్ మార్జిన్స్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందన్న విషయాన్ని మీరు మైండ్ లో ప్రిపేర్డ్ గా ఉంచుకుంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు నెంబర్స్ వీక్ గా ఉంటున్నా మీకు లాజిక్ ముందుగానే అర్థం అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కామెంటరీని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నెంబర్స్ నెగిటివ్ గా పోస్ట్ చేశాక కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్ చేస్తాయి. బట్ ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని మనకు ముందుగానే అర్థమైనప్పుడు మనం ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉండి రైట్ డిసిషన్ రైట్ టైం లో తీసుకుంటాం. అండ్ రెడ్ సీ లో జరుగుతున్న ఇష్యూస్ ఎంత వరకు ఉన్నాయి, లైక్ ఏమైనా క్లియర్ అయిపోతున్నాయా, బికాస్ నెలల నుంచి జరుగుతున్న ఇష్యూ కదా. అంటే రీసెంట్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా హౌతీస్ కి సంబంధించిన రెబల్స్ చైనాకి సంబంధించిన షిప్ పై రెడ్ సీ నుంచి ట్రావెల్ అవుతున్న షిప్ పై మిసైల్స్ వేశారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ది ఎండ్ అవ్వట్లేదు, బట్ అలా అనేది టూ మచ్ గా ఇంపాక్ట్ అయ్యి ఎంటైర్ బిజినెస్ లు కొలాప్స్ అయ్యేలా అయితే చేయదు. టెంపరీ ఇంపాక్ట్ డెఫినెట్ గా నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. ఇఫ్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యూరోప్ రిలేటెడ్ గా ఇందాక మాట్లాడుకున్న సెక్టార్స్ పరంగా అయితే ఎక్కువగా కానీ ఉందనుకోండి, వెయిటేజ్ ఎక్కువ ఉందనుకోండి, దాని ఇంపాక్ట్ నెగిటివ్ ఉంటుంది. ఒకవేళ యూరోప్ తో పాటు లెట్స్ యూరోప్ కు 20% ఉంటూ ఇతర కంట్రీస్ కూడా సిగ్నిఫికెంట్ పోర్షన్స్ లో వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ న్యూట్రల్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. లేదు యూరోప్ కి చాలా మైనర్ లో ఉందనుకోండి 4 or 5%, దట్ మేబీ ఆ ఇంపాక్ట్ చాలా సిగ్నిఫికెంట్ గా లో ఉండొచ్చు. బట్ కొన్ని కంపెనీస్ మెజారిటీ యూరోప్ నే ఫోకస్ చేస్తూ ఉంటాయి. పర్టికులర్ గా కంపెనీస్ మోస్ట్లీ టెక్స్టైల్ అండ్ ఈ మెటల్ సెగ్మెంట్ లో ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు. వాటిని కొంత ఫోకస్ చేయండి. అలాంటి కంపెనీస్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో దెన్ బీ ప్రిపేర్ షార్ట్ టర్మ్ లో మీరు ఆ వోల్టాలిటీని స్టాక్స్ లో చూడొచ్చు అని. నెక్స్ట్ టెలికాం స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. యూబీఎస్ వాళ్ళు టెలికాం స్టాక్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో పర్టికులర్ గా Q1 FY25 లో వీళ్ళ టారిఫ్ హైక్ 10% దగ్గరగా ఉండొచ్చని ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కమింగ్ డేస్ లో వాళ్ళ టారిఫ్ హైక్ చేయడానికి వాళ్ళ ప్లాన్ ప్రైజులు పెంచడానికి ప్రాబబిలిటీ ఉంటుందని 1232 న్యూస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఒక్క స్టాక్ ని ఫోకస్ చేయండి అన్నప్పుడు నేను చెప్పింది ఎయిర్టెల్ గురించి. అండ్ ఎయిర్టెల్ ని కూడా మీరు గమనిస్తే లాస్ట్ 1 month లో ఆల్మోస్ట్ 10% దగ్గరగా సైలెంట్ గా పెరుగుతూ ఉంది. దీని రిలేటెడ్ గా మాత్రం వీళ్ళేం పెద్ద పాజిటివ్ కామెంట్స్ చేయలేదు, బికాస్ ఎయిర్టెల్ ఆల్రెడీ పెరిగింది. అండ్ ఈవెన్ టార్గెట్ అప్ సైడ్ ఇస్తున్నా 1310 రూపీస్ అంటున్నారు టార్గెట్ నెక్స్ట్ 12 months కి. బట్ న్యూట్రల్ గా రేటింగ్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ వాల్యుయేషన్ పెద్ద అట్రాక్టివ్ గా లేదంటున్నారు. బట్ వడాఫోన్ ఐడియా మాత్రం ఈ పెంచుతున్న టారిఫ్ల కారణంగా బాగా లాభపడునుందని కాబట్టి టార్గెట్ 13 రూపీ 10 పైస్ ఇచ్చారు. ప్రీవియస్ గా 11 రూపీస్ వాళ్ళ టార్గెట్, బట్ ఇప్పుడు 13 రూపీ 10 పైస్ ఇస్తూ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే అది కొంత లోయర్ సైడ్ అవుతున్నా వీళ్ళ వ్యూ ని చేంజ్ చేసుకుంటూ ఉండడం వడాఫోన్ ఐడియా పరంగా ఇన్వెస్టర్స్ కి అది కొంత కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేస్తుంది. నాట్ ఓన్లీ టారిఫ్ హైక్,
హైక్ 10% దగ్గరగా మనం వాడుతున్న ప్లాన్ ప్రైస్ పెంచడమే కాదు, కమింగ్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 40-45,000 crores దగ్గరగా వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్, బిలీఫ్ అన్ని కూడా నిజానికి కానీ జరిగితే అది కూడా వోడాఫోన్ ఐడియా ఒక స్టేబుల్ కంపెనీ చేస్తుందని ఎలా వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన సెల్ రేటింగ్ న్యూట్రల్ కి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఇలాంటివి చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పర్టికులర్ గా బిగినర్స్ కి ఓకే వోడాఫోన్ ఐడియా బాగా అయిపోతుంది అనేలా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్ రేటింగ్ ఏజెన్సీస్ చెప్పేస్తున్నాయి కదా, నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మీకు స్టాక్ పెరగచ్చేమో. నేను దాని కాదు కన్సిడర్ చేయాలనుకునేది, రిస్క్ రివార్డ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన దాంట్లో 45,000 కోట్లు రైజ్ చేయొచ్చు, దాని కారణంగా వీళ్ళు స్టేబుల్ అయిపోతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా జరిగితే ఓకే మీరు అది రిస్క్ చేసిన దానికి పెద్దగా రివార్డ్ ఉంటదేమో, బట్ జరగకపోతే అలాంటి రిస్క్ ఉంటది. ఇన్వెస్టర్స్ కి అది అవసరం లేదనేది నా ఒపీనియన్. ట్రేడర్స్ తీసుకుంటున్నారు డబ్బులు ఒక 20-30% రిస్క్ లో పెట్టి వాళ్ళు అయితే ప్రాఫిట్స్ ని చూస్తున్నారంటే ఓకే, బట్ ఇన్వెస్టర్స్ అంత రిస్క్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. ప్రీవియస్ టైమ్స్ లో టెలికాం రిలేటెడ్ గా ఎప్పుడు డిస్కషన్ వచ్చినా నేను ఎప్పుడు ఎయిర్టెల్ సైడ్ నిలబడుకోవడానికి ప్రధానమైన కారణం ఈ డిజిటల్ కమ్యూనికేషన్ స్పేస్ లో, పర్టికులర్ గా టెలికాం స్పేస్ లో లిస్ట్ అయిన నెంబర్ 1 టాప్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పరంగా చూసినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ పరంగా చూసినా, న్యూ 4G ఎడిషన్స్ పరంగా చూసినా, అండ్ ఈవెన్ 5G టెక్నాలజీ పరంగా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ చేసిన ఎక్స్పాన్షన్ పరంగా చూస్తున్నా, ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా టైమ్స్ మనకి జియోతో కాంపిటీటర్ గా స్ట్రాంగ్ గా నిలబడిన సందర్భాలు ఉంటాయి. ఇంకొన్నిసార్లు జియో కంటే అవుట్ పర్ఫార్మ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. జియో అండ్ ఎయిర్టెల్ టాప్ ప్లేయర్స్, బట్ కేవలం యాజ్ ఎ టెలికాం ప్లేయర్ గా మార్కెట్ లో లిస్ట్ అయింది వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్. కాబట్టి ఆ రెండిట్లో రిస్క్ తీసుకుందాం, ఈ సెక్టార్ నే ప్లే చేద్దాం అనుకుంటే నేనైతే ఎయిర్టెల్ తోనే ప్లే చేస్తాను. ఈ వోడాఫోన్ ఐడియా ఎలాంటిదంటే, అయితే మీరు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రాఫిట్స్ ని, ఇలాంటిది కదా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇదో డే ట్రేడర్ తెలుగు వాళ్ళు అదేం మంచిది కాదన్నా నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు మంచి లాభాలు వచ్చాయని మీరు ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. లేదంటే అంత రిస్క్ చేసి ఉండాల్సింది కాదేమో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు అదేం రాలేదేంటని, ఎప్పుడు వస్తా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అని మీరు చాలా యూట్యూబ్ ఛానల్ కామెంట్స్ లో అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిపోర్ట్స్ జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ రిస్క్ తీసుకుంటున్నప్పుడు నిజంగా మీరు తీసుకుంటున్న రిస్క్ కి రేపు పొద్దున్న అది నెగిటివ్ గా జరిగినా మీరు దాన్ని తట్టుకోగలరా లేదా అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఈ రెండు ఓకే. ఇండస్ టవర్స్ ఎందుకు పెడుతున్నాను ఇక్కడ మీకంటే, ఇండస్ టవర్స్ వాళ్ళకి వోడాఫోన్ ఐడియా వాళ్ళు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఇండస్ టవర్స్, చాలా బ్యాంక్స్ కి, ఐడిఎఫ్సి వాళ్ళకి, ఎస్ బ్యాంక్ కి అండ్ చాలా బ్యాంక్స్ కి బకాయిలు ఉన్నారు. ఒకవేళ వోడాఫోన్ ఐడియా వాళ్ళు స్టేబుల్ అయిపోతారు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంక్లూడింగ్ ఇండస్ టవర్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అండ్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు రిలేటెడ్ గా అయితే ప్రావిజనింగ్ చేసాయి. మోస్ట్ ప్రాబ్లం మాకు రాకపోవచ్చేమనే ఊహలతోనే ఉన్నారు అండ్ వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా అది డబ్బులు రాదేమని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. బట్ ఇప్పుడు కానీ వోడాఫోన్ ఐడియా స్టేబుల్ అవుతుంది, ఆ ఫండ్ రైజింగ్ అయింది, టారిఫ్ హైక్ తో కూడా స్టెబిలైజ్ అయిపోయింది అనుకోండి, వోడాఫోన్ ఐడియాకి ఎలాంటి లాభం ఉంటున్నా వాటికంటే ఎక్కువగా ఇండస్ టవర్స్ వాళ్ళకి కూడా లాభం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, సెకండ్ థింగ్ ఒక టెలికాం ప్లేయర్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల వీళ్ళకి ఇంకా బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి రెండు ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ జియో ఐపీఓ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 12-18 మంత్స్ లో ఉంటది అంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా టారిఫ్ హైకులు స్ట్రాంగ్ గానే తీసుకుంటూ జియో ఒక ప్రాఫిటబుల్ కంపెనీ అని చూపించడానికి కూడా ప్రయత్నిస్తారు. ప్రీవియస్ టైమ్స్ లో అంతా ఏం జరిగింది, వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళు టారిఫ్లు పెంచుతూ ఉంటే రిలయన్స్ వాళ్ళు కొంత డిస్కౌంట్ లో ప్రొవైడ్ చేస్తూ మా దగ్గరికి రండి అని చెప్తూ వచ్చేవాళ్ళు. బట్ ఈసారి అలా జరగకపోవచ్చు. ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళతో పాటుగా జియో వాళ్ళు కూడా టారిఫ్లని పెంచి మంచి ప్రాఫిటబుల్ కంపెనీ అని చూపించి తర్వాత ఐపీఓ తీసుకురావాలని కూడా ప్రయత్నించవచ్చు. కాబట్టి ప్రాబబ్లీ ఈసారి ఇండస్ట్రీ వైజ్ గా మనం వాడుతున్న రీఛార్జ్లు అన్ని కూడా 10-15% దగ్గరగా పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ బీ ప్రిపేర్, ఇదంతా ఎలక్షన్స్ అయ్యాక మన టారిఫ్ ప్రైజులు మనం వాడుతున్న ప్లాన్ ప్రైజులు అయితే పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మన రీటైలర్స్ అంటే మీరు, నేను అందరం సో ఏ స్టాక్స్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా యూజువల్ గా మార్కెట్ లో ఉండే ఒపీనియన్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఒక్కరే స్మార్ట్ గా థింక్ చేస్తుంటారు, రీటైలర్స్ మోస్ట్లీ మునిగిపోతున్న కంపెనీల్ని ఎక్కువగా పట్టుకుంటారనేలా డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఏ కంపెనీస్ ఎక్కువగా రీటైలర్స్ హోల్డ్ చేస్తున్నవి, పర్సెంటేజ్ ఆఫ్ రీటైల్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటున్నవి, ఎంతెంత పర్సెంట్ లాస్ట్ 1 year లో పెరిగాయి అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో చాలా కంపెనీస్ రిలేటెడ్ గా నేనైతే నెగిటివ్ గా ఉన్నాను. మీన్స్ చాలా కంపెనీస్ పర్సనల్ గా నా దగ్గర డబ్బులు ఉండి ఇప్పుడు పెడతానా అంటే నేనైతే పెట్టలేను. బట్ మీరు వీటిల్లో ఆల్రెడీ మంచిగా స్టాక్ ప్రైస్ పైన ఉన్నప్పుడు ఆర్ ఈవెన్ బాగా పడిపోయినప్పుడు పెన్నీ స్టాక్స్ అయినప్పుడు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారా బికాస్ ఆఫ్ మార్కెట్ బజ్ ఆర్ మీ అనాలిసిస్, ఏదైనా పర్టికులర్ స్టాక్స్ ఈ స్టాక్స్ లో వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ మీకు స్టాక్స్ యొక్క నేమ్స్, వాటి ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ ఎంత, మార్చ్ 2024 నాటికి ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ ఎంత, వాటి కరెంట్ మార్కెట్ ప్రైస్ మీన్స్ వాటి స్టాక్ ప్రైస్ ఎంత, అందులో రీటైలర్స్ ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు. ఇది మరీ దారుణం, 70% దగ్గరగా కూడా రీటైల్ హోల్డింగ్ ఉందంటే మరి ఎఫ్ఐఎస్, డిఐఎస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, చాలా నెగ్లిజిబుల్ పోర్షన్ అవుతుంది. సో ఇది టూ మచ్ రీటైల్ హోల్డింగ్ కి వెళ్తే కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% దాటేసిన రీటైల్ హోల్డింగ్ కూడా 1-2 సార్లు మనం రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంత రీటైల్ హోల్డింగ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్ ఎందుకు అది ఒక బిగ్ ఆపర్చునిటీ చూడట్లేదు, ప్రమోటర్స్ ఎందుకు ఎగ్జిట్ అయ్యారు అండ్ ఏ పాయింట్స్ లో ఎగ్జిట్ అయ్యారు, స్టాక్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఎగ్జిట్ అయ్యారా, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా 1-2 సార్లు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. లాస్ట్ 1
ఇయర్ లో స్టాక్ ప్రైస్ పెరగడం బ్యాక్, ఇక్కడ మీకు లాస్ట్ ఉంది కదా పర్సంటేజ్, దాని బ్యాక్ ఫండమెంటల్స్ కానీ బిజినెస్ రిలేటెడ్ ఉంటున్న చేంజెస్ కానీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా, వీటిని మీరు అనాలిసిస్ చేసుకోలేకపోతే, ఐ మీన్ జస్ట్ బికాస్ ఎక్కడో ఎవరో చెప్పారు, లైక్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ లోనో లేకపోతే సోషల్ మీడియాలో ఇంకెక్కడో, ఆర్ ఈవెన్ మెసేజ్లు కూడా వస్తున్నాయి కదా ఫేక్ మెసేజెస్ మనల్ని ట్రాప్ చేసేలా, ఆ మెసేజ్ లోనో ఎక్కడో మీరు ఒక దగ్గర చూసి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేశారంటే మాత్రం ఇది రీటైల్ హోల్డింగ్ ఉన్నవే కాదు, ఏ స్టాక్ లో అయినా సరే అవి పడుతున్నప్పుడు ఎందుకు పడతాయో మీకు కారణం తెలియదు. అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ లో మీరు ఏదైనా స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి విత్ లాజిక్, పాసిబుల్ అయినంత వరకు లాజిక్ ని కూడా చెప్పండి. ఈ స్టాక్ లో ఎందుకు ఎంటర్ అయ్యానని చెప్పండి. ఏదైనా మీరు రాంగ్ సైడ్ ఉంటున్నారనిపిస్తే, ఏదైనా ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ అదే రాంగ్ సైడ్ చూస్తున్నారనుకున్నా మీకు కమింగ్ వీడియోస్ లో చెప్తాను. అండ్ ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ లో కూడా మెజారిటీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేబీ మీరు చూస్తున్న డైరెక్షన్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూ ఉన్నా మన వాళ్ళు మీకు కామెంట్ సెక్షన్ లోనే రిప్లై ఇస్తారు. నెక్స్ట్ స్కిప్పర్ గురించి మాట్లాడుకోవాలి. స్కిప్పర్ వాళ్ళ బిజినెస్ మీకు ఐడియా లేకపోతే ఫస్ట్ చెప్తాను, లేదంటే టిఎన్డి బిజినెస్ అని నేను మాట్లాడినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. టిఎన్డి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా స్ట్రక్చర్స్ కావాల్సి ఉంటుంది. లైక్ పవర్ ని సప్లై చేస్తూ ట్రాన్స్మిషన్ అండ్ సప్లై చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి కదా బయట మీకు పవర్ రిలేటెడ్ గా, లైక్ ఇలా. సో వీటి రిలేటెడ్ గా కావాల్సిన మెటీరియల్స్ ని, ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా కావాల్సిన వీటిని అండ్ పైప్స్ అండ్ స్ట్రక్చర్స్ ని వీళ్ళు తయారు చేసి సప్లై చేస్తూ ఉంటారు. దీని రిలేటెడ్ గా ఇంక్రెడ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ నోట్ ని రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు పవర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బిగ్ ఆపర్చునిటీ అనేది ఎవాల్వ్ అవుతుంది డ్యూ టు లార్జ్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అండ్ ఈవెన్ రీటైల్ స్పేస్ లో కూడా ప్రతి ఒక్కరి స్పెండింగ్ కొంత హైయర్ లెవెల్ లో వెళ్తూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏసీస్ అండ్ ఎక్కువ ఎలక్ట్రానిక్ కన్సంప్షన్ ఉండే మెటీరియల్స్ ని యూజ్ చేస్తూ ఉండడం ఓవరాల్ నేషనల్ అండ్ ఈవెన్ గ్లోబల్ లెవెల్ లో కూడా పవర్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. దీని కారణంగా పవర్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు, పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు అండ్ పవర్ రిలేటెడ్ గా ఇంటిగ్రేషన్ అవుతూ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఈ టీ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తున్న వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ లాభం ఉంటుంది. కాబట్టి ఈ టీ&డి బిజినెస్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద టాప్ డొమెస్టిక్ ప్లేయర్ అండ్ గ్లోబల్ గా చూసిన టాప్ 10 ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ద ప్లేయర్ అయిన స్కిప్పర్ వాళ్ళు లాభం పొందుతారని నియర్లీ 400 రూపీస్ దగ్గరగా టార్గెట్ అని చెప్తూ లాస్ట్ 2 years లో ఆల్మోస్ట్ వీళ్ళ ఆర్డర్ బుక్ 2.7 times దగ్గరగా గ్రో అయిందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ గుర్తుంచుకోవాలి అందులో మెజారిటీ ఆఫ్ ఆర్డర్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళది. సో అది తీసి చూసినప్పుడు ఈ 2.7 times దగ్గరగా ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది మనకు ఉండదు. బట్ ఈ సెగ్మెంట్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ ఉంటున్న సెగ్మెంటే పవర్ ఇండస్ట్రీ అండ్ పర్టికులర్ గా అందులో పవర్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ అండ్ ఈ స్ట్రక్చర్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాదు, పవర్ జనరేషన్ దగ్గర నుంచి స్టోరేజ్ వరకు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిన మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దీన్ని వీళ్ళు మెన్షన్ చేస్తూ అందులో స్కిప్పర్ ఎక్కువగా లాభపడుతుంది పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని మెన్షన్ చేస్తూ రేటింగ్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. సిమిలర్ గా అవెన్యూ సూపర్ మార్ట్స్ డిమార్ట్ పరంగా కూడా మీకు గుర్తుంటే రీసెంట్ టైమ్స్ లో డిమార్ట్ రిలేటెడ్ గా డౌన్ సైడ్ రిస్క్ మనకు తక్కువ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ స్టాక్ పడింది. అండ్ ఈవెన్ వాళ్ళ ప్రెసెంట్ స్టోర్స్ కూడా నెక్స్ట్ 10 years ఆల్మోస్ట్ 3 times దగ్గరగా వాళ్ళు పెంచడానికి ప్రాబబిలిటీ ఉంది. అప్కమింగ్ టైమ్స్ లో స్టడీ అండ్ స్టేబుల్ గ్రోత్ ఉంటూ స్టాక్ డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. రిస్క్ రివార్డ్ బెనిఫిట్ గా ఉందనేలా ఒక రిపోర్ట్ గురించి రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం కదా. సిమిలర్ గా ఇలాంటి రిపోర్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా అవెన్యూ సూపర్ మార్ట్స్ పరంగా చెప్తున్నారు. వీళ్ళు నెస్లేతో కంపేర్ చేస్తున్నారు. ఎస్, ఈ రెండు ఒకే బిజినెస్ కాకపోయినా వాళ్ళు నెస్లేతో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఒకనొక టైంలో వీటి మధ్యలో ఉన్న వాల్యుయేషన్ గ్యాప్ ఆల్మోస్ట్ 50% దగ్గరగా ఉంటే అది డౌన్ అవుతూ ప్రెసెంట్ 8% దగ్గరికి వచ్చిందని. కంపేర్డ్ విత్ నెస్లే వీళ్ళ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ హైయర్ సైడ్ ఉంటుంది అప్కమింగ్ టైమ్స్ లో అని చెప్తూ డౌన్ సైడ్ రిస్క్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అవెన్యూ సూపర్ మార్ట్స్ పరంగా ఒకప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటుండడం ప్రాబ్లం అయింది, కానీ ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయితే కాదు. సో కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ లిమిటెడ్ ఉంటూ గుడ్ ఆపర్చునిటీ అప్ సైడ్ ఉంటుందని వాళ్ళ ఎర్నింగ్స్ ని రీరేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఐఆర్డిఏ వాళ్ళు ప్రీవియస్ గా తీసుకొచ్చిన సరెండర్ వాల్యూ రిలేటెడ్ గా చేంజెస్ ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ రూల్స్ ప్రీవియస్ గా ఉన్న రూల్స్ మళ్ళీ కొనసాగుతాయని ఎలా మీకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. దీన్ని నేను విత్ మీకు నెంబర్స్ తో చెప్తాను. మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ రూల్ ప్రీవియస్ గా December 2023 లో తీసుకొచ్చింది అండ్ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తుండడం మనం ఎంతలా నష్టపోతాం అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఏదైనా రిటర్న్స్ వస్తాయి మీకు అనుకోని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, స్టాక్ మార్కెట్ లో కాకుండా లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా మీరు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రొడక్ట్స్ లో మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 2వ సంవత్సరం నాకు వద్దు అనుకొని బయటకు వచ్చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీకు కేవలం 30% మాత్రమే మీరు కట్టిన డబ్బుల్లో తిరిగిస్తారు. 3వ సంవత్సరం వచ్చేస్తుంటే 35%, 4 and 7 సంవత్సరాల మధ్యలో వస్తుంటే 50% అండ్ అంతా కట్టేసి లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు బయటకు వచ్చేస్తుంటే 90% మీకు డబ్బుల్ని ఇస్తారు. కానీ ఐఆర్డిఏ వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, 30% ఇస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంలో డ్రాప్ అయిపోతుంటే 30% ఇస్తున్నారు సరెండర్ వాల్యూలో, కానీ 83% ఇవ్వమని చెప్పారు. అంటే 30,000 ఇవ్వాల్సిన దగ్గర 83,000 ఇవ్వమని చెప్పారు మనకి. అంటే 2 సంవత్సరాలు కట్టి 3వ సంవత్సరంలో ఆపేస్తుంటే, అంటే 2 లక్షలు కడితే మనం 3వ సంవత్సరంలో ఆపేస్తూ మొదటి సంవత్సరం 1,00,000, 2వ సంవత్సరం 1,00,000 కట్టి 3వ సంవత్సరంలో మనం ఆపేస్తుంటే 35% ఇప్పటి వరకు ఇచ్చేవాళ్ళు. 2 లక్షల్లో 35% అంటే ఎంత, 70,000. కానీ ఐఆర్డిఏ వాళ్ళు చెప్పింది
ఇవ్వాల్సింది 35% కాదు 84% ఇవ్వండి అని. అలాగే మిగిలిన వాటికి కూడా తక్కువ పర్సెంటేజ్ మనకి ఇస్తున్నారు సరెండర్ వాల్యూలో, కానీ అది 80% అండ్ ఈవెన్ 93% వాళ్ళకి ఇవ్వమని, కస్టమర్స్ కి బెనిఫిట్ ఇవ్వమని, ఇప్పుడు ఇస్తున్న దానికంటే డబల్, మోర్ దాన్ డబల్ సరెండర్ వాల్యూలో డబ్బులు ఇవ్వమని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి డిసెంబర్ 2023 ఒక ఇంపార్టెంట్ అల్టిమేటం IRDA వాళ్ళు జారీ చేశారు. బట్ దాని తర్వాత ఏమైందంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కలిసి IRDA వాళ్ళతో మాట్లాడాక సరే అయితే ఈ డెసిషన్ తీసుకుంటే కంపెనీస్ అన్ని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని నష్టపోతాయి కాబట్టి మేము మా డెసిషన్ ని వెనక్కి తీసుకుంటున్నాం, సరెండర్ వాల్యూ ఎక్కువ ఇవ్వమని 35% ఇచ్చే దగ్గర 83-84% ఇవ్వమని IRDA వాళ్ళు చెప్పిన డెసిషన్ ని వెనక్కి తీసుకుంటూ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఏ నెగిటివ్ అయితే ఉంటుంది అనుకున్నారా నెగిటివ్ లేకుండా IRDA వాళ్ళు తీర్పునిస్తూ ఉండడం ఇన్సూరెన్స్ కంపెనీస్ కి డెఫినెట్లీ ఒక బిగ్ పాజిటివ్. బట్ యాజ్ ఎ కన్స్యూమర్ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ సగంలో ఆపేద్దామని ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి వచ్చే సరెండర్ వాల్యూ 30%, 35% వాళ్ళు కట్టిన డబ్బుల్లోనే తిరిగి వస్తుంది. స్టార్టింగ్ ఇయర్స్ లో వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే, అండ్ ఈ విచిత్రం చూడండి, యాక్చువల్లీ ఇది అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒకటేగా కదా పనిచేయాలి. సో ఇది ఒక బిగ్ పాజిటివ్ అన్నప్పుడు SBI లైఫ్ కూడా బాగా పెరగాలి కదా, కానీ చూస్తే మీకు మ్యాక్స్ ఫైనాన్షియల్ స్టాక్ మాత్రమే బాగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అయితే డబ్బులు పెట్టిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు లాస్ట్ వరకు ఉండకుండా మధ్యలోనే బయటకు వచ్చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కువగా అని చూసినప్పుడు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఈవెన్ HDFC లైఫ్ లో ఎక్కువ ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. సో ఈ డెసిషన్ వెనక్కి తీసుకోవడం SBI లైఫ్ కి LIC కి ఏం పాజిటివ్ కాదు, బికాస్ అందులో వేసిన వాళ్ళు లాస్ట్ వరకు అది నష్టమో కష్టమో లాస్ట్ వరకు కడుతూ వెళ్తున్నారు. కానీ మ్యాక్స్ ఫైనాన్షియల్స్ అండ్ HDFC లైఫ్ లో మాత్రం ఆ డ్రాప్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి IRDA వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఈ రెండు కంపెనీస్ కి బిగ్ నెగిటివ్. ఆ పాయింట్ ఆఫ్ టైం లో డెసిషన్ వచ్చినప్పుడు కూడా ఈ స్టాక్స్ పడ్డాయి. డెసిషన్ వెనక్కి తీసుకుంటూ ఉండడం కూడా ఈ స్టాక్స్ లోనే గుడ్ మూవ్ అయితే కనిపించింది. అండ్ పర్టికులర్ గా మ్యాక్స్ ఫైనాన్షియల్ స్టాక్ ప్రీవియస్ గా ఇచ్చిన డెసిషన్ తో ఎక్కువగా పడిపోయేసరికి వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉంటుండడం స్టాక్ ఇవాళ ఎక్కువగా మూవ్ అయింది 4%. బట్ ఓవరాల్ ఈ అప్డేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందులోనూ మ్యాక్స్ ఫైనాన్షియల్స్ అండ్ HDFC కి పాజిటివ్. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ లైక్ RVNL కానీ, రైల్టెల్ కానీ, IRFC కానీ ఇంట్రాడే సెషన్స్ లో కొంచెం ఎక్కువ పెరిగినట్లు మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ అయితే లభించాయి అండ్ కొందరు MOU అయితే కుదుర్చుకున్నారు. ఫస్ట్ RVNL వీళ్ళు AAI వాళ్ళతో, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో MOU ని కుదుర్చుకొని 229 crores విలువ చేసే ఒక ఆర్డర్, ఇది అండర్ పాస్ ఆర్డర్ కోల్కతా రిలేటెడ్ గా AAI ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కోల్కతాలో ఒక సబ్వే ని బిల్డ్ చేయడానికి వీళ్ళకి 229 crores విలువ చేసే ప్రాజెక్ట్ ని ఇచ్చినట్లయితే అప్డేట్స్ అయితే చేశారు. అండ్ రైల్టెల్ వాళ్ళు రీసెంట్ గా మార్కెట్స్ క్లోజ్ అయ్యాక సాటర్డేన ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళకి 36.35 lakhs కి సంబంధించిన ఆర్డర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వీళ్ళ దగ్గర నుంచి లభించిందని రైల్టెల్ వాళ్ళు ఈ రీసెంట్ సాటర్డేన ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. RVNL వాళ్ళు ఆర్డర్ 229 crores విలువ చేసే ఆర్డర్ అండ్ రైల్టెల్ వాళ్ళు కూడా 36 crores విలువ చేసే ఆర్డర్ రైల్వే స్పేస్ నుంచి ఇలా ఆర్డర్స్ వచ్చాయని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా CLSA వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ టార్గెట్ 1133 రూపీస్ గా అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఇండియాలో ఉంటున్న బిజినెస్ ని వీళ్ళు పెంచుకుంటూ JLR రిలేటెడ్ గా ప్రాఫిటబిలిటీని అండ్ గ్రోత్ ని స్ట్రాంగ్ గా చూపిస్తారని ఇలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. JLR రిలేటెడ్ గా రీటైల్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 10% దగ్గరగా పెరిగాయి. ఈ 2024 స్టార్టింగ్ 2 months ది వీళ్ళు డేటా చెప్తున్నారు ఇదంతా. అండ్ ఈవెన్ ఓన్లీ ఇన్ ఫిబ్రవరి చూస్తున్న ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 4.5% దగ్గరగా వాల్యూమ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకొస్తూ కంపేర్డ్ విత్ గ్లోబల్ డేటా, బికాస్ చైనాలో ఈ సేమ్ టైమ్ లో ఫిబ్రవరి మంత్ లో 46% డ్రాప్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. అలాంటి టైమ్ లో కూడా వీళ్ళు 4.5% గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండగలగడం, బికాస్ వీళ్ళు JLR బిజినెస్ లో UK, US, చైనా కూడా ఇంపార్టెంట్ కాబట్టి చైనాలో అంత అన్సర్టనిటీ ఉంటున్నా JLR స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుండడం. చైనాలో ఏమాత్రం రివైవల్ ఉన్నా వీళ్ళకి స్ట్రెంత్ ఉంటుంది, రివైవల్ కాకపోతున్నా యావరేజ్ ఇండస్ట్రీతో కంటే వీళ్ళు బెటర్ గానే గ్రో అవుతున్నారు కాబట్టి ఓవరాల్ వీళ్ళ JLR బిజినెస్ యొక్క గ్రోత్ టాటా మోటార్స్ ని ఇంకా హైయర్ సైడ్ కి తీసుకువెళ్తుందని వీళ్ళు భావిస్తూ స్ట్రాంగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1133. అండ్ ఫ్రెండ్స్, 1,50,00,000 నష్టపోయి అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర వేధింపుల్ని ఎదుర్కోలేక ఒక చాలా పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకొని దాన్ని సరి చేసుకోలేని విధంగా తన లైఫ్ లో ఒక పెద్ద తప్పుని బెంగళూరుకు సంబంధించిన ఒక అతను చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీకు తెలుసు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ ని ప్రమోట్ చెయ్యొద్దు, బికాస్ రూల్స్ అనేవి అందరికీ ఒక్కసారిలా అప్లై చేసి ఇది ఇల్లీగల్ అని చెప్పడానికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అడ్డొస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని ఎథికల్ వాల్యూస్ తో మనమే కొన్ని డెసిషన్స్ ని తీసుకోవాలి. బట్ ఈ మధ్య కాలంలో ఎలా అయిందంటే ఒకరు ఇద్దరని కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నాట్ ఓన్లీ యూట్యూబ్, మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రిలేటెడ్ గా ప్రమోట్ చేయడం కాదు, ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు అని డే టు డే బేసిస్ లో యువతని టార్గెట్ చేస్తూ ఉండడం, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటున్న కోరికలను తీర్చుకోవడానికి బెట్టింగ్ మనకు ఒక మంచి వే ఆఫ్ ఎర్నింగ్ అని వాళ్ళు భావిస్తూ ఇందులోకి దిగుతూ
ఇక్కడ మీరు గమనించండి, 1,50,00,000 తనది కాదు, తను వేరొకరి దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చాడు. తన ఓన్ డబ్బులు ప్లస్ తను ఒక 54 లక్షల డబ్బులను తీసుకొస్తే ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు తనని వేధిస్తూ ఉండడం, ఇక నేను బతకలేను అని లాస్ట్ కి తీసుకున్న డెసిషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనాథలను చేసి వెళ్ళింది. అండ్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది చూస్తున్న ఆడియన్స్ కి, అండ్ మీరు వీలైనంత వరకు ఇంకొక 10 మందికి ఇది చేరవేయడానికి చూడండి. నేను వీడియోని షేర్ చేయమనట్లేదు, బట్ మీకున్న అవేర్నెస్ ని షేర్ చేయండి. పర్టికులర్ గా ప్రెసెంట్ క్రికెట్ రిలేటెడ్ గా సీజన్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి నాకు దాని రిలేటెడ్ గా ఎంత పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ జరుగుతుంటాయన్న అవగాహన అయితే తక్కువ. క్రికెట్ రిలేటెడ్ గా అండ్ చాలా చాలా థీమ్స్ రిలేటెడ్ గా బెట్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దీని రిలేటెడ్ గా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పెడితే ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తూ ఉంటే ఒకటి క్లియర్ గా చెప్పండి, 100లో 99 సార్లు గెలిచిన ఆ పెరిగిపోయిన ఆశతో ఉన్నదంతా 100సారి పెట్టి పోగొట్టుకున్నప్పుడు తను అసలే కాదు, అప్పటి వరకు తను చేసిన టైం వేస్ట్ అండ్ వేరొకరి దగ్గర చేసిన డబ్బులు కూడా తను నష్టపోవాల్సి వస్తుందని. ఏదైనా సిస్టమాటిక్ గా టైం టు టైం ఒక పర్సంటేజ్ వైజ్ లో గ్రో అవుతున్న మనీకే స్టెబిలిటీ ఉంటుంది, కానీ రాత్రి వచ్చే డబ్బులు అంతకంటే ఎక్కువే మన దగ్గర నుంచి తీసుకువెళ్తుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఈ మధ్య కాలంలో బెట్టింగ్ మీద అందరు యువత ఒక ఫోకస్ పడి ఉండేసరికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ తయారయ్యాయంటే అసలు బెట్టింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్సే కాదు, ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి మీరు పెరుగుతుంది అనుకుంటే డబ్బులు పెడితే మీకు ఇంత వస్తుంది, పడుతుంది అనుకుంటే డబ్బులు పెడితే ఇంత వస్తుందని అసెట్స్ మీద బెట్టింగ్ ని వేయిస్తూ, లైక్ క్రిప్టో లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ లైక్ కరెన్సీస్ పై కూడా బెట్టింగ్ ని వేయిస్తూ మీరు ఎటు పెడితే దానికి ఆపోజిట్ గా ఆటోమేటిక్ గా సిస్టమ్ ని డిజైన్ చేసి, అంటే అసలు అక్కడ మీరు గెలిచే స్కోపే లేదు. స్టార్టింగ్ లో మీరు 100 పెట్టినా 200 పెట్టినా మిమ్మల్ని గెలిపిస్తారు కావాలని, పెద్ద మొత్తంలో మీరు డబ్బులు పెట్టించాక అల్టిమేట్ గా మిమ్మల్ని కావాలని మీరు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాక సిస్టమ్ ఆపోజిట్ గా మీకు వెళ్ళిందని కంటికి చూపిస్తూ మీ మొత్తం డబ్బుల్ని జీరో చేశాకే వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి వదిలేస్తారు. సో ఫేక్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంతో కొంత మనీ ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటూ, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అనుకుందాం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ప్రమోట్ చేయించుకున్నా వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఇంకంతకు మించి ఎక్కువే ప్లాట్ఫామ్స్ సంపాదిస్తున్నాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది గ్రహించాలి, మీకు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో దానికి 10-20 రేట్ల దగ్గరగా బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ జనాల్ని మోసం చేసి డబ్బుల్ని తీసుకుంటున్నాయి. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ 1-2 సార్లు దాన్ని ఆలోచించే ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి, చెప్తున్న ప్రొడక్ట్ లో నిజాయితీ ఎంతుందని. అండ్ చూస్తున్న వాళ్ళు కూడా, బికాస్ మనం చెప్పే వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలమంటే అసలు కాదు, చూస్తున్న వాళ్ళకి అవగాహన వచ్చి ఇదొక రాంగ్ ప్రొడక్ట్, ఇలాంటివి మోస్ట్లీ మనం స్కామ్ అయిపోతాం, మన డబ్బులు మనకి ఇంపార్టెంట్, ఒక 1000 రూపాయలు 100 రూపాయలు సంపాదించాలన్నా బయటకు వెళ్లి సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన ప్రతి ఒక్కరు ఇలాంటి ఈజీ స్కామ్స్ కి, ఈజీ బెట్టింగ్ వాటికి అట్రాక్ట్ అవ్వరు. అట్రాక్ట్ అయి మీ కష్టార్జితాన్ని అండ్ బయట దగ్గర నుంచి అప్పులు చేసి మొత్తం ఫ్యామిలీని రిస్క్ లో పెట్టద్దనేది నా సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ మీ వరకు ఇది అవగాహన ఉండొచ్చు, బట్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది అవగాహన క్రియేట్ చేయండి. ఒక్కొక్కరు ఒక 10-20 మందితో బెట్టింగ్స్ కి దూరంగా ఉండమని చెప్తే సొసైటీలో ఎంతో కొంత మార్పు వస్తుంది. కాబట్టి మనం వెళ్లే వీడియో రీచ్ తక్కువ, మహా అయితే 80,000 90,000 1 lakh వెళ్తుందేమో, బట్ మీరు ఇంకొక 10 మెంబర్స్ కి చెప్పగలిగితే అది మల్టిప్లై అవుతూ వెళ్తుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న ఎవ్వరు కూడా ఈ బెట్టింగ్ రిలేటెడ్ గా థింక్ చేస్తున్న ఎవరిని కూడా జోలికి కూడా వెళ్ళనివ్వద్దు. అండ్ ఏ ప్లాట్ఫామ్స్ కూడా ఇలా పెడితే ఈజీగా వచ్చేస్తాయని చెప్తున్న ఏ ప్లాట్ఫామ్స్ ని కూడా అంత ఈజీగా నమ్మద్దని మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 22,070, డౌన్ సైడ్ 21,950 అరౌండ్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంది. దానికి ఒక 30 పాయింట్ రేంజ్ చూడండి, బికాస్ ప్రీవియస్ గా ఇప్పుడేనే కాదు మల్టిపుల్ మంత్స్ బ్యాక్ కూడా ఈ 30 పాయింట్స్ రేంజ్ లోనే మెజారిటీ ఆఫ్ రిజెక్షన్స్ అండ్ సపోర్ట్స్ కనిపించాయి. అది బ్రేక్ అవుతుంటే 21,850 ఇంట్రాడే బేసిస్ లో ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ అప్ సైడ్ 22,070 అండ్ అబౌవ్ 22,190. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 46,456, అబౌవ్ 46,670 బ్రేక్ అయితే 46,877. అండ్ కమింగ్ టు రేంజ్ 22,300 to 21,700. ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.